కార్తీక మాసంలో వచ్చేటటువంటి 4వ తిథిని, చతుర్థి తిథిని నాగుల చవితి అని పిలుస్తూ ఉంటాం. నాగులను పూజ చేస్తారు ఆ రోజున. పావుకి పూజ. పావుని ఇంటికి తెచ్చుకోవడం అన్నది సాధ్యమయ్యే విషయం కాదు కాబట్టి పావు ఉన్న చోటుకే వెళ్లి పూజ చేస్తారు. నాకు మీరు ఒక విషయం కొంచెం జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. సాధారణంగా నాగుల చవితి చెయ్యనటువంటి వాళ్ళు ఉండరు. అన్ని వర్ణముల వారు చేస్తారు. అందరూ తలస్నానం చేస్తారు, చక్కగా పుట్టక పెడతారు, ఏదో అందులో గుడ్డు వేస్తారు, లేకపోతే చిమ్మిలి వేస్తారు, లేకపోతే చలివిడి వేస్తారు, లేకపోతే ఆవు పాలు పోస్తారు, ఆ పుట్ట చుట్టూ తిరుగుతారు, పిల్లా పాపలతో నమస్కారం చేస్తారు, ఇంటికి వచ్చేస్తారు. పావుని పూజ చేసేటప్పుడు ప్రకటనంగా ఒక మాట అడుగుతారు పుట్ట దగ్గర నిలబడి. ఎందుకు అడుగుతారు అంటే దానికి కారణం ఉంటుంది. నాగమును దేవతగా భావన చేసి పూజ చేసి ఆ పుట్ట దగ్గరికి వెళ్లి అది తినే పదార్థములను ఆ పుట్టలో సమర్పణం చేసి ప్రదక్షిణం చేసి నమస్కరించి ఆ గోవుని అక్కడ ఉన్నటువంటి ఆ పావుని ఒక విషయం అడుగుతారు. లౌకికంగా చాలా నాగరికమైనటువంటి ఏదో సంస్కృత భాషలో చెయ్యవలసినటువంటి శ్లోకములు కాకుండా చాలా తేలిక భాషలో అందరూ అడిగేటటువంటి రీతిలో అడుగుతారు. అందుకే నాగుల చవితికున్న విశేషం ఏమిటంటే దానికి ఏదో సంస్కృత పూజా విధానం ఏమి ఉండదు. వీళ్ళందులో పాలు పోసేస్తారు, అక్కడ నిలబడి ఓ మాట అడుగుతారు. నన్నేలు నా గన్న నా కులము నేలు, నా ఇంటి నేలు, నన్ను కన్నవారి నేలు, నా ఆప్తులను ఏలు, పడగ తొక్కితే పగవాడనుకోకు, నడుము తొక్కితే నావాడనుకో, తోక తొక్కితే తొలగితూ వెళ్ళిపో, ఈ నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల నూకల్ని పుచ్చుకో మూకల్ని ఈ పిల్లల మూకల్ని ఈ. సంతానకారకుడు నాగదేవత. నాగదేవత అంటే సుబ్రహ్మణ్యుడు. అందుకే పురుష వీర్యమునందుండేటటువంటి సంతానోత్పత్తి కారక కణములు సర్పరూపంలో తిరుగుతూ ఉంటాయి అని మనకి పెద్దలు చెప్తారు. నేను ఈ మధ్య ఒక సైంటిఫిక్ జర్నల్లో ఆర్టికల్లో కూడా చదివాను ఆ విషయాన్ని. సర్పరూపంలో తిరుగుతాయి అని. అది నాగదేవతానుగ్రహం ఉంటే. అందుకే సుబ్రహ్మణ్యుడి యొక్క నామాల్లో వంశవృద్ధికారకాయ నమః అని ఒక నామం ఆయనకి. ఆయన వంశాన్ని నిలబెడతాడు సంతానకారకుడై. అటువంటి సుబ్రహ్మణ్యుడిగా భావన చేసి నాగం దగ్గరికి వెళ్లి ఆ పావు ఉన్నటువంటి పుట్టలో పాలు పోసి వేడుకుంటారు. పావుని పూజ చేయడం అన్నది అసలు ఎంతవరకు సాధ్యమయ్యే విషయం. అది నిజంగా త్రికరణ శుద్ధిగా అంటే నిజంగా పావు బయటకు వచ్చిందనుకోండి, ఎవరైనా నిలబడతారా? అక్కడ నిలబడరు కదా. ఇక భక్తి అన్న మాట దాని ఎందు ఎలా కుదురుతుంది? ఎందుకు తీసుకొచ్చినట్టు అసలు ఈ నాగుల చవితి తిథిని? దీనికి ఆంతరమునందు ఒక గొప్ప అభ్యున్నతి కారకం ఉన్నది. దాన్ని పట్టుకోగలిగితే చాలా గొప్ప విషయం. చూడండి, మీరు మన దేవతా స్వరూపాల్ని చూస్తే మన దేవతలందరూ కూడా నాగులను ఆభరణములుగా ధరిస్తారు, యజ్ఞోపవీతములుగా ధరిస్తారు, వడ్డాణములుగా పెట్టుకుంటారు. మీరు వినాయకుణ్ణి చూడండి, వడ్డాణంగా పావుని పెట్టుకుంటాడు. అలాగే యజ్ఞోపవీతంగా నాగయజ్ఞోపవీతం కింద పావుని యజ్ఞోపవీతంగా వేసుకుంటాడు. పరమశివుడు అసలు సరే పావులను ఆభరణములుగా తీసుకోవడం అనేటటువంటిది లోకంలో అన్ని చోట్ల ఉంది. దేవతలందరూ దాన్ని స్వీకరిస్తారు. అసలు దేవతలు ఎందుకు అలా స్వీకరించాలి? శ్రీ మహావిష్ణువు శేషశయనం మీద పడుకుంటారు, ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోతుంటారు. అసలు శ్రీవిల్లిపుత్తూరులో అయితే శ్రీకృష్ణ పరమాత్మ పక్కన శ్రీమన్నారాయణుడి పక్కన శేషుడు కూడా ఉంటాడు సమానంగా పీఠం మీద. దానికి ఒక కారణం చెప్తారు పెద్దలు. ఆయన శ్రీరంగంలో కళ్యాణం చేసుకున్నాడు. పెరియాళ్వారి యొక్క కుమార్తె అయినటువంటి గోదాదేవిని చేసుకుంటే పెరియాళ్వారు పెద్ద హడావిడి చేశారు. నా కుమార్తెను నువ్వు ఇచ్చిన వాడివి, నువ్వే వివాహం చేసుకుని నీలో కలిపేసుకున్న వాడివి నువ్వే, నన్ను ఇంత అన్యాయం చేస్తావా అని. పోనీలేవయా, నువ్వు చూసుకోవడానికి వీలుగా నీ ఊరే వచ్చి పెళ్లి చేసుకుని మీ ఊళ్ళోనే గుళ్ళో ఉంటానన్నాడు. ఆయన ఇలా ఈ మాట చెప్పగానే శేషుడు ఆయన్ని తీసుకొచ్చాడు. ఆయన రాలేనివాడని కాదు, కానీ ఆయన ఆర్తిని గమనించి శేషుడు వెంటనే ఆయన్ని గోదాదేవిని శ్రీవిల్లిపుత్తూరు తీసుకొచ్చారు. శ్రీవిల్లిపుత్తూరులో కళ్యాణం అయింది. అందుకే శ్రీవిల్లిపుత్తూరు వెళ్ళిన వాళ్ళు గమనిస్తారు, గోదాదేవి, భగవానుడు, పక్కన శేషుడు కూడా ఉంటాడు. కాబట్టి శేషుడు పాము రూపంలో భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటాడు. ఇంతమంది దేవతలు కూడా పాముని ఆభరణంగా స్వీకరించారు. కానీ గమ్మత్తు ఏమిటంటే పాముకి వ్యతిరేకమైనవి, పాముకి బద్ధశత్రువులైన వాటిని కూడా
వాళ్ళు వాహనములుగా ఆభరణములుగా స్వీకరించారు. మీరు చూడండి, పాముకి ప్రధానమైనవి ఆగర్భ శత్రువులైనవి రెండు. మొట్టమొదటిది గరుత్మంతుడు, గరుడ పక్షి. ఇప్పటికీ అంతే గ్రద్ద. గరుత్మంతుడు ఎంత ప్రబలమైన శత్రువో మళ్ళీ అంత ప్రబలమైన శత్రువు నెమలి. నెమలి పాము కనపడితే తన ముక్కుతో కొట్టి చంపేస్తుంది. అలాగే గరుడ పక్షి పాము కనపడితే తన గోళ్లతో తన్నుకుపోయి పావును తినేస్తుంది కూడా. గరుత్మంతుడు సర్పములను తింటాడు. ఇప్పటికీ గ్రద్దలన్నీ పావును తింటాయి. కాబట్టి ఇవి రెండు ఆగర్భ శత్రువులు. ఇవి కాకుండా మూడవది ఒకటి ఉంది, అది ముంగిస. కానీ ముంగిస పావుకి నిజానికి ఆగర్భ శత్రువు కాదు. రెండు తిరుగుతూ ఉంటాయి. ముంగిస పాము ఎదురెదురుగుండా తటస్థపడితే మాత్రం ముంగిస పావును చంపేస్తుంది. నిర్భయంగా పాము ఎక్కడ ఉంటుందో ముంగిస కూడా అక్కడే ఉంటుంది. అది బొరియలో ఉంటుంది, ఇది బొరియలో ఉంటుంది. అది దీనికి ఎదురొస్తే మాత్రం ముంగిస పావును చంపుతుంది. చిత్రం ఏమిటో తెలుసా? పావుకి బద్ధ శత్రువులు ఎవరో వాళ్ళని కూడా దేవతలు తమకే వాహనములుగా తీసుకున్నారు. మీరు చూడండి, గరుత్మంతుడు శేషుడి మీద పడుకుంటాడు, గరుత్మంతుడి మీద తిరుగుతాడు. ఇద్దరూ ఆయనకి అత్యంత అనుకూలమైన వాళ్లే. ఓన్లేండి, శేషుడి మీద పడుకుంటాడంటే ఆయన బెడ్రూమ్ కదా, బాగా అర్థం అవ్వాలంటే. లోపల ఎక్కడో కదా ఉంటుంది మంచం. వాహనం ఎక్కడ ఉంటుంది? గదుల్లోకి రాదుగా, బయట ఉంటుంది. కాబట్టి ఇప్పుడు గరుత్మంతుడికి శేషుడికి ఎదురెదురు పడే అవకాశం లేదు కదా అంటారేమో. అలా కుదరదు. ఎందుకంటే శేషుడు గొడుగై నిలబడుతూ ఉంటాడు. మరి గొడుగై నిలబడిన వాడు బయటున్న గరుత్మంతుడి దాకా రావాలి. గరుత్మంతుడి మీద ఎక్కాక కూడా శేషుడు పడగబట్టాలి గొడుగ్గా. పైగా వింజామల వీస్తూ ఉంటాడు, ఎన్నో సేవలు చేస్తూ ఉంటాడు. మరి గరుత్మంతుడు ఎదురుగుండా ఉండగా శేషుడు ఎలా చేయగలడు? అసలు శ్రీ మహావిష్ణువు ఇద్దరిని ఎలా తీసుకోగలిగారు? సుబ్రహ్మణ్యుణ్ణి నాగస్వరూపంగా పూజ చేయడం ఎన్నో చోట్ల సంప్రదాయం ఉంది. జంటపాములు కనపడితే సుబ్రహ్మణ్య స్వరూపం అని నమస్కారం చేస్తారు. మరి అదే సుబ్రహ్మణ్యుడు నెమలి మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు. అమ్మవారికి నకులేశ్వరి అని ఒక పేరు. నకుల అంటే ముంగిస, నకులేశ్వరి అంటే ముంగిస స్వరూపమైనటువంటి తల్లి అని. ఆవిడేమో ముంగిస స్వరూపంలో ఉంది, సుబ్రహ్మణ్యుడేమో నెమలి మీద కూర్చున్నాడు, శ్రీ మహావిష్ణువేమో గరుత్మంతుడి మీద కూర్చున్నారు. వీళ్ళు ముగ్గురు పావుతో సంబంధం ఉన్నవాళ్ళు. ఎలా కుదురుతున్నది? అమ్మవారికి ఎక్కడుందండి పావుతో సంబంధం అంటారేమో. కుండలిని యోగం అమ్మవారికి సర్పస్వరూపంలోనే ఉంటుంది. మరి సర్పంతో ఆనుకూల్యత ఉంది, సర్పంతో ప్రతికూలత ఉంది. ఇవి ఎలా అనుసంధానం అంటే, మనకి సర్పము రెండు విషయాలకి సంకేతముగా చెప్పబడుతుంది. ఒక సర్పము పాడు చేసే సర్పం, ఒక సర్పం మనిషిని ఉద్ధరణలోకి తీసుకెళ్లగలిగినటువంటి సర్పం. ఏ సర్పం పాడు చేస్తుంది అంటే, మనిషిలో ఉన్నటువంటి తేజస్సుని కేవలముగా ఇంద్రియ లౌల్యము కొరకు తనకన్నా భిన్నమైనటువంటి లింగస్వరూపమునందు కలిగినటువంటి అనురక్తి చేత తన తేజస్సుని చాలా ఎక్కువగా క్షయం చేసేసుకునేటటువంటి వాళ్ళు, పోగొట్టుకునే వాళ్ళు ఎవరుంటారో వాళ్ళు బ్రహ్మమునందు నిలబడలేరు, యోగమునందు నిలబడలేరు, తేజస్సుని పొందలేరు, ధారణలో ఉండలేరు, జ్ఞాపక శక్తి ఉండదు. అటువంటి వారెవరో వారి యందున్నటువంటి పాము తేజస్సుని క్షీణం చేసే పాము అంటారు. అది కుండలినిలో పడుకుని ఉంటుంది ఎప్పుడు, మూలాధార చక్రంలో. పైకి లేవలేదు అని గుర్తు ఆ పాము. ఆ సర్పం ఏదైతే ఉందో అది తేజస్సునంతటినీ కూడా అధోముఖంగా కిందకి వెళ్ళిపోయేటట్టు చేస్తుంది. దాని వలన భగవంతుణ్ణి చేరుకునేటటువంటి దిశగా వెళ్ళలేడు. రెండవ పాము ఉద్ధరణ కల్పించగలిగిన పాము. ఈ ఉద్ధరణ కల్పించగలిగిన పాము భగవంతుని యందు నిష్ఠతో, భగవంతుని యందు సేవ చెయ్యాలని బ్రహ్మచర్యమునందు పూనికతో నిలబడగలిగి ఉంటాడు, భగవద్భక్తితో నిలబడి ఉంటాడు. అలా నిలబడిన వాడు తేజస్సుని ఓజస్సుగా మార్చుకుంటాడు. అలా మార్చుకోగలిగినటువంటి వాడెవరున్నాడో వాడు మనిషిని ఉన్నత పదం వైపుకి నడిపించగలిగినటువంటి సర్పానుగ్రహమును పొందినవాడు అని గుర్తు. అందుకే ఎక్కడెక్కడ మనిషి ఇంద్రియముల యొక్క సుఖములను, ఇంద్రియ లౌల్యములకు లొంగిపోతూ ఉంటాడో అక్కడక్కడ భగవతి యొక్క అనుగ్రహాన్ని పొంది
మళ్ళీ ఆ తేజస్సుని తన జన్మ ప్రయోజనానికి వాడుకోగలిగినటువంటి స్థితిని పొందాలి అంటే దాన్ని భగవంతుడి వైపుకి తిప్పగలిగినటువంటి ఆ శక్తిని భగవంతుడి కొరకు వినియోగం చెయ్యగలిగినటువంటి అనుగ్రహాన్ని పొందాలి అంటే మళ్ళీ భగవంతుడి కాళ్లే పట్టుకోవాలి. అందుకే సుబ్రహ్మణ్యుడి కాళ్ళు పట్టుకున్నారనుకోండి, నెమలిగా ఉండి చెడు పావుని చంపుతాడు. అంటే ఎప్పుడు ఇంద్రియముల యొక్క సుఖాన్ని కోరుకునేటటువంటి స్థితి నుంచి దాటిస్తాడు. అప్పుడు నెమలి పావుని చంపుతాడు. అంటే మిమ్మల్ని పాడు చేసే పావుని చంపగలిగినటువంటి స్థితిని దేవతలు మీకు ఇస్తారు. అందుకని ఆనుకూల్యతగా ఆభరణములుగా ధరిస్తారు. 2, గరుత్మంతుణ్ణి పంపాడనుకోండి, పావుని చంపుతుంది. గరుత్మంతుణ్ణి పంపడం అంటే, అయ్యా నేను ఇంద్రియముల యొక్క సుఖానికి వశుడనైపోతున్నాను, నేను భగవంతుడు నాకు ఇచ్చిన శక్తిని భగవదారాధనకి ఉపయోగించలేకపోతున్నాను, నువ్వు నాకు ఎలాగైనా సరే నా శక్తిని ఈశ్వరారాధనకు ఉపయోగించగలిగినటువంటి స్థితిని నాకు కల్పించు, ఇంద్రియ లౌల్యము నుండి నేను బయటికి వచ్చేటట్టుగా, నాకు నా మనస్సు స్థిరీకరింపబడేటట్టుగా నన్ను అనుగ్రహించు అని ప్రార్థన చేస్తే ఆయన గరుత్మంతుణ్ణి పంపిస్తాడు. అందుకే గరుత్మంతుడు అమృతాపహరణం చేస్తాడంటే అమృతాన్ని కూడా తీసుకొస్తాడు. అంటే పాడు చేసే పావుని చంపి పనికొచ్చేటటువంటి పావుని మిగలుస్తాడు. దాని వలన యోగశక్తి చేత అంటే పైకి వెళ్ళగలిగినటువంటి స్థితిని పొందుతాడు, యోగంలో ప్రవేశించగలుగుతాడు. అలాగే నకులి అమ్మవారు, నకులేశ్వరి అమ్మవారి పాదములు పట్టుకుని ఎవడు ప్రార్థన చేశాడో ఆవిడ పంచతన్మాత్ర శాయక. ఎప్పుడు చెవి వినకూడనివి విందామని, కన్ను చూడకూడనివి చూద్దామని, ముక్కు వాసన చూడకూడనివి వాసన చూద్దామని, నాలుక తినకూడనివి తిందామని, చర్మం ముట్టుకోకూడని వాటిని ముట్టుకుందామని కోరేటటువంటి కోరికలతో కూడినటువంటి మనసు, ఈ 5 ఇంద్రియములు మార్పు చెందుతాయి. ఇప్పటి వరకు చూడకూడనివన్నీ చూస్తానన్నాడు, వినకూడనివన్నీ వింటానన్నాడు, వాసన చూడకూడనివన్నీ వాసన చూస్తానన్నాడు. ఇప్పుడు ఆ మనసు మారుతుంది. మారడమే 2వ పాము. ఇది నకులి. ఇప్పుడు ఆవిడ ముంగిసగా వచ్చి మొదటి పాముని కొరికేస్తుంది. ఇప్పుడు 2వ పాము ఏం చేస్తుంది? ఇంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇంతకు ముందు మనసుంది, ఇప్పుడు మనసుంది. ఇంతకు ముందు 5 ఇంద్రియాలున్నాయి, ఇప్పుడు 5 ఇంద్రియాలున్నాయి. ఇప్పుడు అంటాడు, నేను భగవంతుని యొక్క స్వరూపాన్ని వెళ్లి చూడకుండా ఉండలేదు. అందుకని రోజు ఏదో కాసేపు ఇంట్లో సీతారామచంద్రమూర్తి యొక్క చిత్తరువు పెట్టుకుని కాసేపు అలా సీతమ్మ వంక చూస్తూ కూర్చుంటాడు, రామచంద్ర ప్రభువు వంక చూస్తూ కూర్చుంటాడు, దక్షిణామూర్తి స్వరూపం వంక చూస్తూ కూర్చుంటాడు, ఆ పరమేశ్వరుణ్ణి చూస్తూ కూర్చుంటాడంటే ఇప్పుడు కన్ను భగవంతుణ్ణి చూడ్డాన్ని ఇష్టపడుతోంది. కన్ను తనంత తానుగా కాదు, మనసు కోరింది కన్ను ఉపయోగపడింది. ఇంతకుముందు పనికి మాలినవన్నీ వాసన చూశాడు, భోగలాలసుడై. ఇప్పుడు భగవంతుడి పాదముల మీద పెట్టి తీసిచ్చిన పువ్వు వాసన చూసి కన్నులకు అద్దుకోవాలని కోరిక పుట్టింది. తనొక జాజిమాల కొన్నాడు, పూర్వం దాని భోగమునకు వాడాడు. ఇప్పుడు ఆ జాజిపూల దండ తీసుకెళ్లి పరదేవత యొక్క పాదముల మీద ఉంచాడు. ఉంచి తీసి కళ్ళకెద్దుకుని తన తల మీద పెట్టుకుని తన భార్యని పిలిచి, ఏమాయ్ పరదేవతా ప్రసాదం తలలో పెట్టుకో అన్నాడు. ఇంతకుముందు పువ్వులు కొని వాడినటువంటి ప్రయోజనాలకి ఇప్పుడు పువ్వులు కొని భగవతి అనుగ్రహంగా ఆమె పాదముల మీద పెట్టి ప్రసాదంగా వాసన చూడ్డానికి తేడా ఉందా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఇప్పుడు మంచి పాము మీకు అనుభవంలోకి వస్తోంది. ఇది మార్పు. ఇదే ఇంతకుముందు ఏది కనపడితే అది తనకి తినాలనిపించినవన్నీ వండుకు తిన్నాడు. ఇప్పుడు తింటాడు. ఎలా తింటాడు? తన కొరకని తిన్నాడు. పూర్వం ఎవరైనా చక్కెర పొంగల్ తింటుంటే వస్తే మూత పెట్టి లోపల దాచేసేవాడు, వాళ్ళు చూస్తారేమో. ఇప్పుడు ఈశ్వర ప్రసాదం ఒకరికి పెట్టి తను తింటాడు. ఇప్పుడేమైంది? పూర్వం ఉన్న గుణములు తగ్గాయా లేదా? ఆ పాము ముంగిస చేత కరవబడింది, ఈ పాము వృద్ధిలోకి వచ్చింది. ఇది పాముల యొక్క మార్పు అంటారు. దీన్ని శాస్త్రంలో కుండలిని ఎందున్న పాము పైకి లేవడం, తేజోనష్టము చేసి ఇంద్రియ లౌల్యమును కల్పించగలిగినటువంటి పాము మరణించారు. ఇది యథార్థమునకు ఆధ్యాత్మిక వైభవము కొరకు పావుని పూజ చేయడం. ఇన్నాళ్లు నా యందు ఏ పాములున్నాయో అవి పోవాలి, నన్ను ఉద్ధరించగలిగినటువంటి పాములు ప్రవేశించాలి. అది నాగుల సంగతి.